మీడియా కార్డు పేరుతో గందరగోళం సృష్టిస్తున్నారని, ఏ కార్డు వల్ల ఏ ప్రయోజనం అనే స్పష్టత లేదని విమర్శించారు. కొత్త నిబంధనలతో 10,000కు పైగా అక్రిడేషన్ల కోత పడే ప్రమాదం ఉందని, రిపోర్టర్లు, డెస్క్ జర్నలిస్టుల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలు మానుకోవాలని సూచించారు. కేబుల్ ఛానల్స్, పార్ట్ టైం రిపోర్టర్లకు తీవ్ర అన్యాయం జరగనుందని, ఇండిపెండెంట్ జర్నలిస్టుల అనుభవం 10 నుంచి 15 ఏళ్లకు పెంపుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. మెజార్టీ జర్నలిస్టులు వ్యతిరేకిస్తున్న జీవో 252ను వెంటనే సవరించాలని, ప్రభుత్వం స్పందించకపోతే దీర్ఘకాలిక ఆందోళనలకు వెనకాడేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శులు వీరస్వామి, శివకుమార్, అన్నబైన మట్టయ్య, మామిడి దుర్గాప్రసాద్, బి జనార్దన్ రెడ్డి, నాగేశ్వరరావు, మేకల వరుణమ్మ, సురేష్, లక్ష్మీనారాయణ, సత్య విజయ్, గాదే రమేష్, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు వెంకట్రెడ్డి, గాలెంక గురుపాదం, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి దండంపల్లి రవికుమార్ గౌడ్, లక్ష్మీనారాయణ, ఫోటో జర్నలిస్టుల అసోసియేషన్ ప్రతినిధులు వెంకట్రమణ, ముచ్చెల శ్రీనివాస్ గౌడ్, కారింగ్ శ్రీనివాస్ గౌడ్, దండంపల్లి రవికుమార్, మధు, డీజేటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు పగడాల సురేష్, ప్రధాన కార్యదర్శి తాడిశెట్టి లక్ష్మీనారాయణ, సభ్యులు నరేందర్ రాజు, అజీజ్, నాగరాజు, సురేష్, వెంకటేశ్వర్లు, జాకీర్, శ్రీనివాస్, సాయి, శ్రీను, గిరి, టీయూడబ్ల్యూజే నియోజకవర్గ అధ్యక్షులు లక్ష్మణ్, కొమ్ముగిరి, ప్రసన్న, ఆంజనేయులు, భిక్షం, వినోద్, సైదులు, జర్నలిస్టులు, డెస్క్ జర్నలిస్టులు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసినటువంటి 252 జీవోను సవరించాలని డిమాండ్ చేస్తూ టీయూడబ్ల్యూజే 143 నల్గొండ జిల్లా కమిటీ పక్షాన నల్లగొండ కలెక్టరేట్ ముందల ధర్నా కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఏదైతే ప్రభుత్వం జారీ చేసినటువంటి 250 జీవోలో అంత లోపభూయిష్టమైన విధి విధానాలు రూపకల్పన చేయడం జరిగింది. ఆ విధి విధానాల రూపకల్పనలో ఎవరి పాత్ర ఏముందో తెలియదు, కానీ జర్నలిస్టుల ఉనికికి ప్రమాదం జరిగే పరిస్థితి ఉంది కొన్ని సెక్షన్లకు. అందులో ప్రధానంగా డెస్క్ పరంగా ఉన్నటువంటి జర్నలిస్టులకు, ఫీల్డ్లో ఉన్న జర్నలిస్టులను విభజించి పాలిస్తూ వేరువేరు కార్డులను జారీ చేయడం అనేది దుర్మార్గమైన చర్య. అదే సందర్భంలో స్థానికంగా ఉన్నటువంటి సుదీర్ఘకాలంగా ప్రజా సేవలు అందిస్తున్నటువంటి కేబుళ్లను కూడా మొత్తానికి నిర్మూలన చేయాలన్న ఉద్దేశంతో వాటికి కార్డులన్నీ రద్దు చేయడం అనేది, ఇటువంటి పరిణామాలు జర్నలిస్టు వ్యవస్థకు మంచిది కాదు. ఇది రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలి. ఇది జర్నలిస్టుల కుటుంబాలకు కానీ, జర్నలిస్టులకు కానీ, ఆయా సెక్షన్లకు కానీ, ప్రధాన మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ అన్ని వర్గాలకు కూడా 50% వరకు అక్రిడేషన్ కార్డులను రద్దు చేస్తూ జీవో విడుదల చేయడం జరిగింది. సదరు జీవోను వెంటనే సవరించాలని, అదే సందర్భంలో ప్రభుత్వం ఈ జర్నలిస్టుల యొక్క ఆందోళన, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనను దృష్టిలో పెట్టుకొని సవరించడంలో నిర్లక్ష్యం వహిస్తే భవిష్యత్తులో రాబోయే రోజులలో మరిన్ని మార్గాలలో, మరిన్ని రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తూ ఉన్నాం. అదే సందర్భంలో ఈ 250 జీవోలో విడుదల చేశారు, కానీ జారీ చేసిన వాళ్ళు కానీ, దానికి బాధ్యులుగా ఉన్నవాళ్ళు కానీ జర్నలిస్టుల్లో నెలకొన్నటువంటి అనుమానాలను నివృత్తి చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. తాజాగా సదరు వ్యక్తులు పత్రికా ప్రకటన జారీ చేస్తూ జర్నలిస్టులకు ఎలాంటి అన్యాయం జరగదని ప్రసంగాలతో కూడినటువంటి పత్రికా ప్రకటన జారీ చేయడం జరిగింది. అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. అది ఆ రకంగా కాకుండా మీకు బాధ్యత ఉంది కాబట్టి జర్నలిస్టుల అనుమానాలు మీరు ఒకవేళ 250 ద్వారా ఎవరికి అన్యాయం జరగదని మీరు భావిస్తున్నప్పుడు అదే ఆ విషయాన్ని జర్నలిస్టు లోకానికి మీరు వివరించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి మేము ఇప్పటికైనా 143 జిల్లా పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం కానీ, ప్రభుత్వానికి అనుబంధంగా ఉన్న కొన్ని యూనియన్లు కానీ ఈ బాధ్యత తీసుకొని జర్నలిస్టులకు న్యాయం జరిగే వరకు వాళ్ళ అవసరమైతే వాళ్ళ ఇంటి ముట్టడి కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తాం.